ఈరోజు నేను మాట్లాడదాం అనే అంశం అవమానం ఎదుర్కోవడం. ఎంతమంది జీవితాలు అవమానం ఎదుర్కొన్నారండి? నాకు సరిగ్గా చూపించాలండి. ఎంతమంది జీవితాల్లో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొన్నారు? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. కొంతమందికి తెలియకుండా కూడా మీరు అవమానాలు ఎదుర్కొంటారు, మీరు గ్రహించలేరు. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు నేను అలా అవమానిస్తుంటే నువ్వేం మాట్లాడలేదు ఏంటంటే, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి, వాళ్ళంటే ఇష్టం కాబట్టి, గౌరవం కాబట్టి వాళ్ళ అవమానం కూడా మనకి మామూలుగానే అనిపిస్తుందండి. మనుషులం కదా, ఎక్కువగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం మనుషుల్ని. అవమానాలు జీవితాల్లో ఎన్నో రకాలుగా ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ప్రేమించిన లేదా భార్య భర్త దగ్గర నుంచో, తల్లిదండ్రుల దగ్గర నుంచో, మన పనిచేసే దగ్గర నుంచో, వ్యాపారం దగ్గర నుంచో, లేకపోతే మన స్నేహితుల దగ్గర నుంచో, మన కింద పనిచేసే వారి దగ్గర నుంచో, మన అధికారుల దగ్గర నుంచో, ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క ప్రాంతంలో అక్కడికి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లవాడి నుండి ముసలి వాళ్ళు మరణించే స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ప్రాంతంలో అవమానం ఎదుర్కొంటూనే ఉంటారు. అది నీ ప్రొఫెషన్ బట్టి సంబంధం లేదు. నువ్వు పోలీసా, నువ్వు డాక్టరా, నువ్వు లేకపోతే ఒక పొలిటీషియనా, లేకపోతే నువ్వు ఒక పాస్టరా, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావా, సంబంధంలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి దినం అవమానం ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే దైవజనులు ఎవరో ఒక మాట అనేవారు కాదు. ఈరోజు ఎక్కువగా రాళ్ళు పడేది, ఎక్కువగా మాటలు పడేది వాళ్ళనే. రాజకీయ నాయకులు అంటే భయపడేవారు. రాజకీయ నాయకులు ఏమన్నా మాట అంటే మనల్ని చంపేస్తారేమో అని. ఈరోజు భయంకరమైన దూషణ. సంబంధం లేదు ఆయన స్థాయి ఏంటి, ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు, సంబంధంలా ఏ అర్హత లేనివాడు, కనీసం ఆడి జోబులో 10 రూపాయలు లేనివాడు కూడా ఈరోజు దూషిస్తూనే ఉంటాడు, అగౌరవపరుస్తూనే ఉంటాడు. మనిషి గురించి తెలీదు, ఈ మనిషి ఎటువంటి వాడు, ఎంత క్యారెక్టర్ కలిగిన వాడు, ఈ మనిషి మనసేంటి, సంబంధంలా చూస్తాడు, అంచనా వేస్తాడు, అవమానపరుస్తాడు. ఒక్కరి గురించి నేను చెప్పట్లేదండి. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ అవమానిస్తుంది, ఇంటికి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లో పనిచేసే పని మనిషి అవమానిస్తుంది, లేదా మన కింద పనిచేసేవారు మన స్నేహితులు కూడా ఎవరు లేనప్పుడు చూసి అవమానిస్తూ ఉంటారు. కానీ అవమానాన్ని ఎదుర్కోవడం ఎలా? ఎన్ని అవమానాలను ఎదుర్కోగలం మనుషులుగా మనం? ఎన్ని నిందలని మోయగలం? ఒక ఎక్స్టెంట్ వరకు మోయగలం, కానీ వయసుతో సంబంధం లేదండి అవమానానికి. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు పడే అవమానాలు ఎంతని తట్టుకోగలరు? నాకు ఈ ఉదాహరణ గుర్తొస్తుందండి. మొన్న ఉపవాస కూడికలో నా జీవితంలో నాకు జరిగిన అవమానం కోసం ఒక ఉదాహరణ ఇచ్చానండి. మరి నేను 9వ క్లాస్ ప్రారంభం అవుతున్న సమయంలో అమెరికా దేశం నుంచి మా నాన్నగారు వచ్చినప్పుడు నేను చెప్పే వాక్యాలని, అంటే చిన్నప్పటి నుంచి నేను వాక్యాలు చెప్పాను. దాదాపు 12 ఏళ్ళ వయసు నుంచే నా మొదటి ప్రసంగం నేను చేశాను. ఆ వాక్యాన్ని నాన్నగారు వీడియో తీసి అది ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే, అక్కడ అమెరికా దేశంలో, నాన్నగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు, మా తాతగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు. వాళ్ళు నా ప్రసంగం విని వాళ్ళు అన్నారంట, చిన్న వయసులో ఇంత బాగా ప్రసంగం చెప్తున్నాడు కదా, వై డోంట్ యూ బ్రింగ్ హిమ్ ఫర్ ఎ యూత్ కాన్ఫరెన్స్? నీతో పాటు ఎందుకని నీ కుమారుని తీసుకురావకూడదు, యూత్ కాన్ఫరెన్స్లో బోధించడానికి అవకాశం ఇస్తామని. అప్పుడు 12 నుంచి నాకు 14 ఏళ్ళు వచ్చినాయి. 9వ తరగతిలోకి నేను ఎంటర్ అవుతున్నాను. 9వ తరగతిలో ఎంటర్ అవుతున్నప్పుడే 21 రోజులకి కంప్లీట్ ఎవ్రీడే మీటింగ్స్ బుక్ అయిపోయి 21 రోజులకి 14 ఏళ్ళ కుర్రోని అమెరికా దేశం ఫ్రీగా తీసుకెళ్ళి, ఫ్రీగా ఫుడ్ పెట్టి, ఫ్రీగా స్టే ఇచ్చి, ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి, నాకు కానుకిచ్చి 21 రోజులు నన్ను వాడుకోవడానికి నన్ను పిలిచారండి. ఇప్పుడంటే అమెరికా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ 10-12 ఏళ్ళ క్రితం అమెరికా వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం, అవునా కాదా అండి? ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, యూరోప్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, అప్పుడు ఈజీగా ఉండేది కాదు. ఆ వయసులో నాకు అవకాశం వచ్చిందని చెప్తే నాకు నేను ఆనందం తట్టుకోలేక ఆపుకోలేం కదండి. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, నేను అమెరికా వెళ్తున్నాను, నాకు ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్తున్నారు, 21 days నేను అమెరికాలో ఉంటాను అంటే. మరి స్కూల్ వెళ్ళారా? అరే మాకేం పట్టుకొస్తావు, నాకు ఆ చాక్లెట్ పట్టురా, నా ఫ్రెండ్ ఈ వాచ్ పట్టుకురా అని అందరూ చెప్తారు కదా మనకి. అలా నాకు చెప్పేవారు, నేను హ్యాపీ అయిపోయేవాడిని. ఈలోపు వీసా స్లాట్ బుక్ చేశారు మా నాన్నగారు అమ్మగారు. మా అమ్మగారు స్కూల్కి వచ్చారు పర్మిషన్ తీసుకోవడానికి. మరి స్కూల్ లీవ్ కావాలండి. ముందు వీసా తీసుకోవడానికి మేము వేరే ఊరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాబట్టి మాకు ఆ డేస్ తర్వాత 21 రోజులు అవ్వగానే రాగానే వెంటనే స్కూల్కి మళ్ళీ తీసుకొస్తామంటే ఫస్ట్ ఆమె ఒప్పుకోలే. అలా కుదరదండి, కెరియర్ చదువు చాలా ముఖ్యం
అంటే మా అమ్మగారు చెప్పారు, అందరికీ చదువు ఎలా ముఖ్యమో, డాక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, ఇంజనీర్ పిల్లలకి చదువు ముఖ్యం, కలెక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, మా అబ్బాయికి కూడా చదువు ముఖ్యం, కానీ దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం అండి. తన్ని చిన్నప్పుడే మేము సమర్పించుకున్నాం. ప్రిన్సిపల్కి అర్థం కాదు కదా, మా అమ్మగారు చెప్తున్నారు, మేము సమర్పించామండి, తన దేవుడు సేవే చేస్తాడు, చదువుకోపోయినా పర్లేదు కానీ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకూడదండి అని చెప్తే మా ప్రిన్సిపల్ అన్నారంట, సరే అండి మీ అబ్బాయిని మా డీన్తో మాట్లాడమనండి, ఎందుకంటే నాకు ఈ క్రిస్టియానిటీ వాటి గురించి నాకు తెలీదు, మా డీన్ క్రైస్తవుడండి, మీ అబ్బాయిని ఆయనతో మాట్లాడమనండి, ఆయన పిలుస్తాడు, అప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళమనండి అన్నారంట. ఇంతకీ ఆ డీన్ ఎవరంటే మా మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ హడలు, లావుగా నల్లగా ఎత్తుగా ఉంటాడు, ఆయన బాగా కొడతాడు, ఆయనకి ఎవరు ఎదురు సమాధానం చెప్పరు, ఆయన ప్రశ్న అడిగితే చదివేవాడు కూడా నోరు తెరవడు, ఒకవేళ తప్పు చెప్తే బాధేస్తాడేమో వేసింది. అమ్మ ఆయన కొడతాడమ్మా అంటే, నిన్నెందుకు కొడతారు, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి వెళ్ళి మాట్లాడమన్నారు. 2 రోజులైంది నేను తప్పించుకొని తిరిగాను స్కూల్లో. గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడుకుంటే నన్ను పిలిచారండి మా సార్. గేమ్స్ పీరియడ్లో మొత్తం 7th, 8th, 9th, 10th క్లాస్ అందరికీ ఒకేసారి గేమ్స్ పీరియడ్ ఇచ్చేస్తారు మా స్కూల్లో. సో ఆ కారిడార్, ఆ లాబీ అంతా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న సమయంలో ఆయన ఒక్కడే క్లాసులో మధ్యలో టేబుల్లో కూర్చొని ఇలా రారా అన్నాడండి. ఇంకా నాకు వణికిపోయినాయి, నా కాళ్ళు చేతులు ఆడలా, అలాగే నడుచుకెళ్ళా. సార్ మే కమిన్ అన్న రా. ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడు, ఆ రోజు తెలుగులో ఇలాగ మాట్లాడుతున్నాడు, రారా అని. ఎప్పుడు అలా అగౌరవంగా ఆయన మాట్లాడు, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, చాలా స్ట్రిక్ట్, ఆయన మంచి మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ భయమే. ఆయన అలా పిలిచి నాకు భయం వేసింది. ఏంటి నీకు 4 రోజులు సెలవు కావాలంట అన్నారండి. అవును సార్, నాకు అమెరికాలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారంటే. వాక్యం చెప్పడానిక? ఏం చేస్తూ ఉంటావండి నువ్వు అంటే, నేను మామూలుగా మా చర్చిలో సండే స్కూల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి. మా నాన్నగారు పాస్టర్ గారు, మా నాన్నగారిని పేరు చెప్పలేదు, మా నేను సేవ చేస్తున్నారు ఏమీ చెప్పలే, పాస్టర్ గారిని మాత్రమే చెప్పాను. ఒక నవ్వు నవ్వి ఆయన అన్నాడు కదా, అయితే ఇలా చెప్పరా, 66 పుస్తకాల పేర్లు చెప్పు, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి. నాకు సమాధానం ఇవ్వడానికి సమయం పట్ల టక ప్రశ్న వేస్తున్నాడు. బైబిల్ గ్రంథం అన్నట్లుగానే పెద్ద గ్రంథం ఏంటి అన్నట్లుగానే పెద్ద వాక్యం ఏంటి, ఎక్కువ వచనాలు ఎన్ని వచనాలు ఉన్నాయి, చిన్న గ్రంథం ఏంటి, చిన్న వాక్యాలు ఏంటి, మత్తయి సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, కీర్తనల గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. నేను టక ప్రశ్న వేసేటప్పటికి నాకు కల్లో నీళ్ళు తిరిగిపోయి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఈయన అంత అలా మాట్లాడుతుంటే, నువ్వు సండే స్కూల్ టీచరా అని నవ్వాడండి. సార్ లేదు సార్ నేను చెప్తాను అంటే, అయితే కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు నాకు గుర్తు రాలేదండి ఆ సమయంలో. అంత భయపెట్టేటప్పటికి ఏం గుర్తు వస్తుంది, 14 ఏళ్ళ కుర్రోడికి ఏం గుర్తు వస్తుంది, నాకు భయం వేసింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను ఏడుస్తుంటే, పో నువ్వు వెళ్ళినా నీకు వీసా రాదు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా నువ్వేం చెప్పలేవు, ఎక్కడే చెప్పలేకపోతే అంత పెద్దోళ్ళ ముందు అమెరికా దేశంలో ఏం చెప్తావు అన్నాడండి. ఏడ్చుకుంటే వెళ్ళిపోయాను ఇంటికి. ఇంట్లో ఒకవేళ కనుక సార్ నన్ను ఇలా ప్రశ్నలు అడిగారు, నేను జవాబు చెప్పలేకపోయాను అంటే, నీకు అదే తెలియకపోతే నువ్వు వాక్యం వల్ల చెప్తాను మా ఇంట్లో అనరా. నాకు భయం వేసింది, నేను చెప్పలా ఇంట్లో, అలాగే భయపడతా ఉన్నాను. మామూలుగా రోజులు దొరుకుతున్నాయి. ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు బయట ఉన్నప్పుడే ప్రార్థించుకున్నాను, ప్రభువా నన్ను అవమానించారు, ఎలాగైనా నాకు వీసా దయచే ప్రభువా అని లోపలికి వెళ్ళాను. సింపుల్గా నాకు వీసా ఇచ్చారు, బయటకు వచ్చి వీసా వచ్చిందని చెప్పాను. నెక్స్ట్ రోజు మా నాన్నగారు నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఆయన వీసా రాదన్నాడు, అమెరికా వెళ్ళలేనన్నాడు. వీసా వచ్చింది. నేను అమెరికా వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేసి 21 రోజులు కూడా ప్రసంగాలు చేసి దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకున్నాడు. అది కాదండి హైలైట్, అక్కడ వాడుకున్నాడు దేవుడు. మరలా నేను తిరిగి వచ్చినప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను, ఇలా అన్నారమ్మ సార్ నన్ను అవమానించారంటే, పద స్కూల్కి అన్నారు. మొత్తం అమ్మగారు అందరికీ చాక్లెట్లు అన్నీ కొనిసారు. మా క్లాస్ అందరికీ, మా టీచర్లందరికీ అమెరికా దేశంలో నుంచి కొన్ని తీసుకొస్తే అవి ప్యాక్ చేసి, ఇండియాలో కొన్ని అన్నీ ప్యాక్ చేసి అందరికీ బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేసి అందరి దగ్గరికి వెళ్ళాం. అందరికీ నేను అమ్మగారు వెళ్ళి బర్త్డేలకి ఇస్తాం కదా స్కూల్లో, అలా అందరికీ గిఫ్ట్లు ఇచ్చాం. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మా అమ్మగారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వమన్నారు. ఇది ఉన్నట్టే సార్ ఇలా చూశారు, సార్ మా అబ్బాయి మీతో ఏదో చెప్తాడంట అన్నారు. నాకు భయం వేసింది. చెప్పరా అన్నారు మా అమ్మగారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్నలు గుర్చేలే, జవాబులు టక మొత్తం అన్ని జవాబులు చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అలా ఆశ్చర్యపోయాడు. ఓకే వెళ్ళు అన్నాడు. నన్ను ఆయన అవమానించాడు, కానీ మా అమ్మగారు నాకు ఏం చెప్పారో తెలుసా, దేవుడు ఒకళ్ళు ఎంచుకున్నప్పుడు వాడికి వాక్యం ఎంత తెలుసు, లేకపోతే ఆడు ఎంత భక్తిపరుడు, లేకపోతే ఆడికి ఎంత తలాంతులు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉందని చూడమ్మా, ఎవరు ఆయనకి అవైలబుల్గా ఉన్నాడు, ఎవరు ఆయనకి అందుబాటులో ఉన్నాడో ఆయన తీసుకుని వెళ్ళి వాడుకుంటాడంటే దేవుడు. నీకేమీ తెలియకపోయినా నిన్ను అమెరికా దేశంలో అంతకుముందు వాడుకున్నాడు కదా,
అందుకని ఆయన ముందు నేను చెప్పమన్నానని మా అమ్మగారు చెప్పారు నాకు. ఆ తర్వాత మా స్కూల్ హెడ్ బాయ్ ఎలక్షన్స్ జరిగినాయండి. స్కూల్ ఓనర్ మనవడికి నాకు పోటీ. స్కూల్ అందరూ ఓట్లు వేశారు స్కూల్ హెడ్ అంతటికి లీడర్గా. అప్పుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? అసెంబ్లీలో నా పేరు పిలిచారు. మా ప్రిన్సిపల్ నాకు ఇక్కడ స్కూల్ పీపుల్ లీడర్ అంటే స్కూల్ హెడ్ బాయ్ అని చెప్పి ఇక్కడ బ్యాడ్జ్ పెట్టారు. ఇక్కడ మాకు స్టార్స్ పెడతారండి, ఫ్లాప్స్గా స్టార్స్. ఎవరు పెట్టాలో తెలుసా? ఈ డీనే పెట్టాలండి. ఏ డీన్ అయితే నన్ను అవమానించాడో అదే డీన్తో ఇక్కడ స్టార్స్ పెట్టించి చప్పట్లు కొట్టించాడండి దేవుడు. హల్లెలూయా. నిన్ను అవమానిస్తున్నారా ప్రజలు? ఏ ప్రాంతంలో అయితే నువ్వు అవమానపడ్డావో, ఏ ప్రాంతంలో అయితే నిన్ను తక్కువగా చూశారో ఆ ప్రాంతంలో నేను హెచ్చిస్తాడండి దేవుడు. నీ వయసుతో సంబంధం లేదు. నువ్వు చిన్నవాడువా, స్కూల్లో వెళ్ళేవాడువా, లేకపోతే కాలేజీలకు వెళ్ళేవాడువా, లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు, లేకపోతే ముసలివాడువా, సంబంధం లేదండి. ప్రభువు నిన్ను అవమానించారా? ఆయన నామంలో ఎవరైనా నిన్ను అవమానించినట్లయితే నువ్వు ఏం తెలిసినా తెలియకపోయినా నిన్ను ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మన ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు బైబిల్లో ఎవరైనా మనుషుడు అవమానపడినప్పుడు దేవుడు కాపాడాడు, దేవుడు హెచ్చించాడని విన్నాం. కానీ యేసు ప్రభువు వారిని కూడా అవమానించారండి. సిలువ దగ్గరే అవమానించడం కాదు, ముందు చాలా పర్యాలు అవమానించారు. ముఖ్యంగా ఈ లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి కన్నా మనకు చూసినట్లయితే ప్రభు వారికి ఎలా అవమానం వాళ్ళు ఇచ్చారో మనం తెలుసుకుందాం అండి. మీకు నా వాక్యం స్టైల్ తెలుసు. వచనం వెంబడి వచనం వెళ్ళి మనం వాక్యాన్ని నేర్చుకొని దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ బట్టి దాన్ని మనం అర్థం చేసుకొని చదువుకుందాం వాక్యాన్ని. లూక్ చాప్టర్ 7 వర్స్ 36. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. చాలమ్మా. When one of the Pharisees invited Jesus to have dinner with him, ఒక పరిసయ్యుడంట యేసు ప్రభు వారిని ఇంటికి భోజనం తినడానికి పిలిచారంట. ఇంటికి భోజనం తినడానికి పిలిచారంట. ఒక గెస్ట్ని ఇంటికి భోజనం తినడానికి పిలిస్తే మన ఆచారం ప్రకారం మనం ఏమనుకుంటాం? అతిథి దేవో భవ అంటూ ఉంటాం. అంటే మనకు వచ్చే అతిథి మనకి దేవుడితో సమానం అని మన కల్చర్ చెప్తుంది, మన వాక్యం చెప్తుందో లేదు నేను చెప్పట్లేదు. కానీ మన భారతదేశ భూమిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించి మాత్రం పంపరు. వాళ్ళకి అది అలవాటు. ఈ పరిసయ్యులు యేసు ప్రభు వారిని ఇంటికి భోజనాన్ని పిలిచారంట. అసలు ఈ పరిసయ్యుల కోసం మీకు తెలిసినట్లయితే నేను చాలా పర్యాలు మీకు చెప్పాను, పరిసయ్యులకి యేసు ప్రభు వారు అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే బోధలకి వ్యతిరేక బోధలు ప్రభు వారు చేస్తా సత్యాన్ని ప్రకటించేవారు. ఈ పరిసయ్యులు డబ్బు కోసం, వాళ్ళ హోదా కోసం వాక్యాన్ని ధర్మశాస్త్రం ఇష్టం వచ్చినట్టు వాడుతా వాళ్ళకి డబ్బులు చేసుకోవడానికి ఉంటే యేసు ప్రభు వారు దాన్ని తిరస్కరించి దాన్ని ఎప్పుడు తిప్పుకొట్టి ఆయన బోధలు చేసేవారు. అది మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన సెకండ్ స్ట్రెచ్ అనమాట అండి ఈ సంఘటన జరిగిందంటే చాలా ప్రారంభ స్థాయిలోనే కొద్ది నెలల్లోనే యేసు ప్రభు వారు చాలా ట్రాక్షన్ పొందారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది జనసమూహం వెంబడిస్తున్నారు. ఏ ప్రాంతాలకు వెళ్తే ఒకవేళ ఏదన్నా పరిసయ్యుడు లేకపోతే మత బోధకుడు, రబ్బీ అంటారు చూసారా, టీచర్ ఆఫ్ ద వర్డ్, వాక్యాన్ని బోధించే మత బోధకుడు ఉంటారు చూసారా, వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి పట్టుమని 10 మంది కూడా వెళ్ళేవారు కాదంట. కానీ కొత్తగా వచ్చిన యేసు ప్రభు వారిని మాత్రం వెంబడించడానికి వేలాది మంది వెళ్ళిపోయేవారట. ఆయన మాటలో ఏదో శక్తి ఉంది, ఆయన తాకిడిలో ఏదో శక్తి ఉంది, ఆయన్ని చూస్తుంటే స్వయాన మేము కోరుకున్న మెస్సేయనే చూస్తున్నట్టుందని చాలామంది గ్రహించి ఆయన మాట్లాడుతున్న మాటలకు వాళ్ళ జీవితాన్ని మార్చుకునేవారంట. ప్రభువారి వాక్యం ఎలా ఉండదో తెలుసా? గాడ్ లవ్స్ ద సిన్నర్స్. దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారంట. యేసు ప్రభు వారి పాపాలను క్షమాపణ పొందండి, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్. నేను పాపుల మధ్యనే పుట్టాను, పాపుల మధ్యనే పెరుగుతాను, పాపులతోనే నేను భోజనం చేసి వాళ్ళ బ్రతుకుని నేను మారుస్తాను అని ప్రభువారు ప్రకటించేవారంట. ఆ వర్తమానం పరిసయ్యులు కానీ, యూదులు కానీ, మత బోధకులు కానీ విని దాన్ని తిరస్కరించేవారంట. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళు నమ్మే దేవుడంట కేవలం భక్తి పరులను మాత్రమే, ఓన్లీ ద మోస్ట్ హోలీ పీపుల్ని మాత్రమే గౌరవిస్తాడంట, వాళ్ళ మొరనే ఆలకిస్తాడంట, వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాడని వాళ్ళ భావన. అందుకని పై వస్త్రాల నుంచి తల నుండి పాదం వరకు సంపూర్ణంగా పరిశుద్ధుల్లా రెడీ అవుతారు, కానీ వాళ్ళ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి. కానీ పై వస్త్రాలు మాత్రం పరిశుద్ధుల్లా ధరించి ఎవరైనా తప్పు చేస్తే వేలు పెట్టి చూపించడానికి మాత్రమే వాళ్ళు ఉండేవారంట. కానీ ప్రభువారు మాత్రం అవేం పట్టించుకునేవారు కాదు.
నువ్వు ట్యాక్స్ కలెక్టరా, నిన్ను అందరూ హేట్ చేస్తున్నారా, నీతో నేను భోజనం చేస్తాను అనేవారు. నువ్వు లేకపోతే వ్యభిచారి స్త్రీవా, నేను రాళ్ళతో కొడతాను, నేను అడ్డుపడి వాళ్ళని ఆపుతాను, నీ పాపాలను నేను క్షమిస్తాను అనేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే పాపాలను క్షమించేవారు. అంటరాని వాళ్ళని ఆయన వెళ్ళి ముట్టుకొని స్వస్థపరిచేవారు. ఎటు చూసినా సరే ప్రభువారు పరిసయ్యులు ఒక బోధలను ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారని చెప్పి పరిసయ్యులు భావించేవారు. ఆయన ఎప్పుడో ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలా, ధర్మశాస్త్రాన్ని అధిగమించలేదు. కానీ ఒకవేళ తప్పు లేదని ఉంటే ఆయన కరెక్ట్ చేశారండి. కానీ ఈ పరిసయ్యులు ఏం భావించారు? ఈయన తప్పుడు బోధ చేస్తున్నాడు, ఈయన బ్లాస్ఫీమర్, ఈయనంటే హేట్రెడ్ ఉండేది, ఈయనంటే కుళ్ళు ఉండేది. నేను అన్ని సంవత్సరాల నుంచి సేవ చేసి ఇంత పేరు తెచ్చుకుంటే నిన్న కాక మొన్న వచ్చాడు, కొన్ని నెలల్లోనే ఇన్ని వేల మంది అతన్ని చూస్తున్నారు, అతన్ని వెంబడిస్తున్నారు అని కుళ్ళుతో నిండిపోయేవారంట. మామూలుగా చూస్తే ఈ పరిసయ్యులు అనబడేవారు చాలా డబ్బు ఉన్నవారు, చాలా పేరు ఉన్నవారు, చాలా పలుకుబడి ఉన్నవారు. వాళ్ళకి యేసుప్రభు వారిని చూసి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక కార్పెంటర్ కొడుకు. ఆ తండ్రి కూడా చనిపోయాడు. కేవలం ఆయన తల్లి, ఆయనకున్న సిబ్లింగ్స్. మేరీకి యేసుప్రభు వారి తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు. వాక్యంలో ఉంది చాలామంది మేరీ వాజ్ అ వర్జిన్ అని చెప్పి ఆ రాంగ్ డాక్ట్రిన్స్ ప్రీచ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. ఇట్ బ్రేక్స్ ద హోల్ బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ దోస్ డాక్ట్రిన్స్. అలాంటి అతని గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఆయన చెప్పే మాటలో సత్యం ఉంది. ఇప్పుడు గనక ఆయన్ని పట్టుకొని ఆయన్ని గనక మన వైపు తిప్పుకోకపోతే ఆయన్ని మనం ఇంకా ఆపలేం. ఆయన ఎక్కడికో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. మన జోబీలన్నీ ఖాళీ అయిపోతాయి. వెళ్ళి మనకిచ్చేదంతా ఆయనకి ఇచ్చేస్తారు అని వాళ్ళు భావించి తిట్టి బెదిరించి కొట్టితే ఆయన వినేవాడు కాదని వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎవరిదైనా పంపించి బెదిరిస్తే వినేవాడు కాదని వాళ్ళకి తెలుసు. ఆయన ఎవరికి భయపడరు, సత్యాన్ని మాత్రమే గ్రహిస్తారని జనానికి అప్పటికి తెలియకపోయిన పరిసయ్యులకు మాత్రం బాగా తెలుసండి. అందుకని పరిసయ్యులు ఏం చేశారో తెలుసా? ఆయన్ని ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. మనం ఎవరినైనా మంచిగా చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? మంచి ఫుడ్ పెడతా ఉంటాం. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలకి మంచి ఫుడ్ పెట్టి మంచిగా చేసుకుంటారు. లేకపోతే అత్తగారిని మంచిగా చేసుకోవాలనుకుంటే కోడలు మంచి ఫుడ్ వండి పెట్టి అత్తగారికి ఇస్తుంది. మా ఇంట్లో అది జరగలేదండి. ఎప్పుడు మా అమ్మగారు ది బెస్ట్ ఇస్తూ ఉంటారు. శ్రేష్ట ట్రై చేసిన రానివ్వరు వంట దగ్గరికి, అమ్మగారే చేస్తారు మా అమ్మగారు. కానీ మామూలుగా చెప్తున్నట్లయితే భోజనం పెడితేనే మన మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పి చాలామంది భావిస్తూ ఉండి ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిచారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న బెస్ట్ బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి ఏదో ఒక ఫుడ్డో పళ్ళో ఫ్రూట్సో అయితే స్వీట్సో పట్టుకొని వెళ్ళి వాళ్ళకి కూడా వాళ్ళ ప్రేమ వ్యక్తపరచడానికి మనల్ని పిలిస్తే మనం అది ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. కానీ వెళ్ళినప్పుడు అదే భోజనం వాళ్ళ దగ్గర మనల్ని అవమానిస్తే మనం ఎంత బాధపడతాం? చాలామంది నాకు తెలిసిన దైవసేవకులు ఒకళ్ళు, నాకు చాలా దగ్గరైన దైవసేవకులు ఒకసారి చెప్పారండి. ఒక బాగా పేరు మోసిన దైవసేవకులు కుటుంబాన్ని అంతటి భోజనాన్ని పిలిచారంట. టైము, డేటు, ప్లేస్ ఇవన్నీ చెప్పి మా ఇంటికి రండి అని చెప్పి పిలిచి కుటుంబం అంతా కలిసి వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి రమ్మని చెప్తే వెళ్తే ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత దాదాపు అరగంట నుంచి 40 నిమిషాలు ఫోన్లు ఎత్తలేదంట. అదేంటి ఫోన్లు ఎత్తట్లేదని ఫోన్ చేస్తే ఆయన ఎత్తకుండా దైవసేవకుడు వాళ్ళ సెక్రటరీ ఫోన్ ఎత్తి ఆ సెక్రటరీ చెప్తున్నాడంట, సార్ బిజీగా ఉన్నారు తర్వాత రండి అని పంపించారంట. ఈయన దైవసేవకుడు, ఆయన పిలిచినప్పుడు ఈయన వెళ్తే ఆయన అవమానించి వెనక్కి పంపాడంట. అప్పుడు తీర్మానం చేసుకున్నారంట, ఇంక నేను వెళ్ళనండి ఎవరు పిలిచినా అని తీర్మానం చేసుకొని. అవమానించబడకూడదు కదా, మనుషులైనా అంతే కదండి. మనల్ని ఎవరైనా భోజనం దగ్గరికి కూర్చోపెట్టి ఉన్న వాళ్ళందరికీ పెట్టి మనం పెట్టకుండా ఉంటే మనం ఎంత బాధపడతాం? పెళ్ళికి వెళ్ళి మనం పడే వాళ్ళని ఆశీర్వదించడానికి చాలామంది వెళ్ళరండి. భోజనం ఎలా రుచిగా ఉందని చాలామంది వెళ్తూ ఉంటారు. లేకపోతే ఒకళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ కూరలో ఉప్పు లేదురా, దాంట్లో పప్పు లేదురా, అది లేదురా, ఇది లేదురా అని వంకలు పెడతా ఉంటారు మనుషులు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విధమైన అవమానం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు మనుషులు. అలాగా ప్రభువారిని ఎక్కడికి పిలిచారంట ఈ పరిసయ్యులు? ఎవరైతే ప్రభువారిని తక్కువగా చేయాలని చూస్తున్నారో వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ కాళ్ళ కింద నలుసులా బ్రతకడానికి ఆయనకు అవకాశం ఇద్దామని పిలుద్దాం అనుకున్నారో ఆ పరిసయ్యులు అందరూ ప్లాన్ వేసుకొని పెద్దోళ్ళు పిలిస్తే, బాగా పెద్ద పరిసయ్యులు పిలిస్తే ఈయన రాడు, ఎందుకంటే ఆయనకు తెలిసి అవమానిస్తారని చెప్పి ఆయన ఒక చిన్న పరిసయ్యుడు సైమన్ అన్న పరిసయ్యుడికి చెప్పారట, వెళ్ళి యేసు ప్రభువుని పిల్లని. యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు ఇంటికి. యేసు ప్రభు వారు ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో ఇంటికి వస్తున్నారంట. ఇంటికి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఈ వచనం మనం చదువుదాం. హీ వెంట్ టు ద ఫారిసీస్ హౌస్ అండ్ రెక్లైన్డ్ అట్ ద టేబుల్. 36వ వచనం.
ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడంట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మీకు అసలు యూదుల ఆచారం తెలిసిన, లేకపోతే ఈ బబులోనియన్ ఆచారం తెలిసిన, అంటే మిడిల్ ఈస్టర్న్ ఆచారం ఎక్కువ, బబులోను రాజ్యం బాగా విస్తరించి వాళ్ళ ఆచారాలన్నీ లోకం అంతటికీ బాగా ప్రెజర్ చేసిందంట. అందుకనే మనం ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు, ముఖ్యంగా యూదుల ఆచారాలు వాళ్ళ అలవాట్లు చదువుతున్నప్పుడు మన భారతదేశ ఆచారానికి చాలా కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇంటికి వచ్చిన గెస్ట్కి ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమ చూపించాలి, అవన్నీ మన ఆచారం వాళ్ళ ఆచారం చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకో తెలుసా? From Middle Eastern side to all the way to the southern side and the eastern side, వెస్ట్ సైడ్ కాదు, ఈస్టర్న్ సైడ్ అంతటికీ కూడా, అంటే ఆ మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం అంటే ఇజ్రాయెల్, ఇప్పుడున్న దేశాలు మనం మాట్లాడుకుంటే ఇజ్రాయెల్, పాకిస్తాన్, దుబాయ్, చైనా, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, వియన్నా, లావోస్, లేకపోతే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈ దేశాలు, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మొత్తం ఎన్ని దేశాలకి ఈ ఆచారం బాగా వెళ్ళిపోయిందంట. ఇంటికి పిలిచి వెంటనే ప్రభువారు ఏం చేశారని రాయబడి ఉంది. ఈ వచనంలోనే చాలా డెప్త్ ఉందండి. ప్రభువారిని అంటే హీ వెంట్ టు ద ఫారిసీస్ హౌస్. ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడంట. వాక్యం చాలా డీటెయిల్గా రాయబడి ఉంటుంది ఇలాంటి విషయాలు. కానీ ఎందుకని ఇక్కడ డీటెయిల్గా రాయబడలేదని మనం ఆలోచించినట్లయితే, ఇంటికి పిలిచిన గెస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. రండి, మన క్రిస్టియన్స్ అయితే ప్రైజ్ లార్డ్ అండి రండి, లేకపోతే వేరొక మతానికి సంబంధించిన వాళ్ళు అయితే నమస్కారం అండి, నమస్తే అండి, ప్లీజ్ రండి అని నవ్వుతే వాళ్ళని ఆహ్వానిస్తాం. ఇంట్లోకి రాగానే కొంతమంది ఆచారం కనుక మనం చూసినట్లయితే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, లేకపోతే వాళ్ళకి రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు మొహం కడుక్కోవడానికి ఏదో వెట్ టవల్ కానీ ఏమన్నా ఇస్తాం. ఎందుకు? వాళ్ళకి గౌరవం మనం చూపించేది. ఏ ఆచారాలు ఉన్నా సరే, ఏ మతాన్ని అనుసరించిన వాళ్ళైనా సరే, ఏ దేశంలో అయినా వాళ్ళకి ఈ కల్చరల్ ఆచారాలు కొన్ని ఉంటాయి. దాన్ని మతంతో సంబంధం లేదు. ఈ కొన్ని ఉండే ఈ రిచువల్స్ ఉంటాయి, అది మతానికి ప్రాంతానికి సంబంధం లేదు. వాళ్ళ దేశానికి ఉన్న రూల్స్ని బట్టి, వాళ్ళు తాతల నుండి నేర్చుకున్న దాన్ని బట్టి గౌరవం ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రభువారిని వాళ్ళు వెళ్ళి వెల్కమ్ చేయలా, కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే భోజనం వాళ్ళ దగ్గర కూర్చునే ముందు మన గెస్ట్స్కి మనం ఏం చెప్తాం? అక్కడ సింక్ ఉందండి, వెళ్ళి చేతులు కడుక్కోండి. అక్కడ లైఫ్ బాయ్ సోప్ ఉందండి, 99.9% జర్మ్స్ని తీసేస్తుంది, వెళ్ళి ఆ హ్యాండ్ వాష్ చేసుకోండి అని మనం పంపిస్తూ ఉంటాం. కానీ మరి ఆ కాలంలో లైఫ్ బాయ్ సోపులు, సబ్బులు, షాంపూలు ఉండేవి కాదు కదండి. వాళ్ళు ఏ కడుక్కోవాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, తల కడుక్కోవాలన్నా, లేకపోతే ప్రార్థన నూనెగా అనాయింటింగ్ ఆయిల్ వాడాలన్నా, ఏమి చేయాలన్నా సరే ఆలివ్ ఆయిల్ వాడేవారంట. అందరికీ తెలుసా అండి ఆలివ్ ఆయిల్? ఇప్పుడు ఆరోగ్యానికి చాలామంది ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. కానీ ఆ కాలంలో చేతులు కడుక్కోవడానికి ఆలివ్ ఆయిల్ వాడేవారు, తల కడుక్కోవడానికి ఆలివ్ ఆయిల్, శరీరాన్ని శుద్ధీకరించుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఆఖరికి ప్రార్థన చేయడానికి, అనాయింటింగ్ పోయడానికి ఆలివ్ ఆయిల్, భోజనం చేస్తున్నప్పుడు వంట వండుకోవడానికి ఆలివ్ ఆయిల్, ప్రతి దాంట్లో ఆలివ్ ఆయిల్ చాలా ప్రాముఖ్యంగా ఉండేది. సో యేసు ప్రభు వారు ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడే వాళ్ళు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, తలంటుకోవడానికి ఆలివ్ ఆయిల్, చేతులు భోజనం చేసే ముందు శుద్ధీకరించుకోవడానికి ఆలివ్ ఆయిల్ వాళ్ళు ఇవ్వాలి. కానీ వాడు ఏం చేశాడు? పిలిచిన పరిసయ్యుడు ప్రభువారిని అవమానించాడు. ఇంటికొచ్చిన అతిథికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా అతన్ని అవమానించాడు. మనం కనుక మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే మీకు ఈజీగా చెప్పేస్తానండి. మనందరికీ తెలుసు, అబ్రహాము దగ్గరికి 3 ఫేమస్ విజిటర్స్ వచ్చారండి. 3 అతిథులు చెప్పకుండా, అనౌన్స్ చేయకుండా అబ్రహాముని కలడానికి 3 అతిథులు వచ్చారండి. మనకి చెప్పి వస్తేనే మనం ఎంతో రెడీ అవుతాం, చెప్పకుండా వస్తే మనం కంగారు పడిపోయి వెంటనే ఇల్లును వెంటనే ఎదరు తుడిచేసి ఎన్నో లేనివన్నీ తీసేసి మన మాసిన బట్టలన్నీ హాల్లోంచి తీసుకెళ్ళి ఏదైనా ఒక రూమ్లో పడేసి తలుపేసేస్తాం. పాస్టర్ గారు సడన్గా మీ ఇంటికి వచ్చారు, మీరు ఏం చేస్తారు? మీకు చెప్పకుండా సడన్గా తలుపు కొట్టి ఎవరండి అని అడిగితే మీ పాస్టర్ గారు అని చెప్పగానే ఫస్ట్ అక్కడ సింక్లో ఉన్న ఆ ప్లేట్లు, కడగని ప్లేట్లు అన్నీ తీసుకెళ్ళి బయట పడేస్తారు, మాసిన బట్టలన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. ఒక
తుడచడానికి కూడా టైం ఉండదు కదా. మన చున్నీనో టవల్నో తీసి మొత్తం ఊడ్చేసి, సార్ పాస్టర్ గారు రండి, ఇప్పుడే బాత్రూమ్ నుంచి వస్తున్నానండి, అందుకని లేట్ అయింది, క్షమించండి అంటాం కదా. అలా అబ్రహాం దగ్గరికి ముగ్గురు అన్ఇన్వైటెడ్ గెస్ట్ రాగానే వెంటనే కంగారు పడిపోయి అతను ఏం చేశాడంటే, సో హీ లిఫ్టెడ్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ అండ్ బియాండ్ 3 men were standing by him. When he saw them, he ran from the tent door to meet them and bowed himself to the ground. ఏం చేశాడంటే అబ్రహాము, వాళ్ళు చూడగానే అతిథులు వచ్చారని తెలియగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంట. మన ఇంటికి వాళ్ళ అతిథులు వస్తే మనం అదేగా చేస్తాం. మనకి చెప్పకుండా వచ్చినా సరే, చెప్పకుండా వచ్చాడు కాబట్టి నేను గౌరవం అని అంటామా? మన చుట్టాలు చెప్పకుండా వచ్చారని చెప్పి వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం అనేసి అబ్రహాం వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళని చూసి, మన దేశంలో అయితే మనం నమస్కరిస్తాం, వాళ్ళ దేశంలో వాళ్ళు దే బౌ డౌన్, పాదాభివందనం చేస్తారు. మన బాగా పురాతన ఆచారానికి వెళ్ళిపోతే మన దేశంలో కూడా ఏం చేసేవారు, అతిథి రాగానే వెళ్ళి కాళ్ళు పట్టుకునేవారు. వెరీ సిమిలర్గా అనిపించట్లేదు? అబ్రహాం అక్కడ ఏం చేశాడు? అబ్రహాం కూడా శ్రేష్టాంగపడి నమస్కరించాడు. అతిథులు ఎవరో తెలీదు, అనౌన్స్డ్ అతిథులు, చెప్పకుండా వచ్చారు, కానీ వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చాడు. ఆ తర్వాత వచనం కనుక మనం, లేదా 4వ వచనం కనుక మనం చూసినట్లయితే, ప్లీజ్ let a little water be bought and wash your feet and rest yourself under the tree and I will bring of bread and then you may refresh your hearts. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరనెను. మీకు అర్థమైందా అండి? అంటే ఇది కేవలం బబులోనియన్ ఆచారం మాత్రమే కాదు, లేకపోతే యూదుల ఆచారం మాత్రమే కాదు, మనం ఆ అబ్రహాము ప్రాంతంలోకి వెళ్ళినా సరే, ఎందుకంటే వీఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం అంటూ ఉంటారు. ఈ యూదా గోత్రంలో ఉన్న 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానం వాళ్ళే. వాళ్ళందరూ అబ్రహాం ఆచారాలు ఎప్పటికీ ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం వచ్చిన అతిథికి ఫస్ట్ నమస్కరించాలి, తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, అనాయింటింగ్ ఆయిల్ ఇవ్వాలి, నూనె ఇవ్వాలి చేతులు కడుక్కోవడానికి, తర్వాత భోజనం బల్ల మీద మొట్టమొదటిగా మీరే కూర్చోండి అనాలి. మన ఇంటికి దైవజనులు వస్తే మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనం కూర్చొని అయ్యగారు కూర్చోండి అంటామా? అది అగౌరవపరిచినట్టే కదా. మనం ఏం చేస్తాం? ఫస్ట్ కుర్చీ తీసి అయ్యగారిని, పాస్టర్ గారిని కూర్చోపెట్టి కుర్చీ ముందుకు జరిపాక ఆయన మనకి కూర్చోండమ్మా మీరు కూడా మాతో పాటు అంటే తప్ప మనం కూర్చోం. అది గౌరవం ఉన్న ప్రతి ఒక్కడు చేస్తాడు. గౌరవం లేనివాడు ఏమన్నా చేస్తాడు, వాడి గురించి మర్చిపోండి. గౌరవం ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే, అదే వచనం మనం చూసినట్లయితే, ప్రభువారంటే హీ వెంట్ టు ద ఫారిసీస్ హౌస్ అండ్ హీ రెక్లైన్డ్ ఎట్ ద టేబుల్. అంటే ప్రభువారికి జరిగిన అవమానానికి మామూలుగా ఎవరైతే ఏం చేస్తారో తెలుసా, నేను తిరిగి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పాలి, లేకపోతే అవమానించిన వాడి దగ్గర నుంచి మొహం తిప్పుకొని వెళ్ళిపోవాలి. కానీ ప్రభువారి అవమానాన్ని సైతం భరించి ఆయన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం, బికాజ్ హీఈస్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్, అక్కడికి వచ్చిన ముఖ్య అతిథి యేసుప్రభు వారు కాబట్టి వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి మొట్టమొదటిగా వెళ్ళి ఆయన అక్కడ ఏర్పరిచిన బల్ల మీద ఆయన మొట్టమొదటిగా కూర్చున్నాడంట. సో దట్ మీన్స్ ఈ స్టేటింగ్ సంథింగ్, నువ్వు నన్ను అగౌరవపరిచిన నాకుండే స్థానం నాకుంది అని చెప్పి మొట్టమొదటిగా వెళ్ళి యేసుప్రభు వారు ఆ బల్ల మీద అక్కడ కూర్చున్నారంట. మనం సరిగ్గా ఆలోచిస్తే తర్వాత వచ్చిన చూద్దాం, తర్వాత ఎలా కూర్చున్నారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికంటే చాలా ప్రాముఖ్యం డీటెయిల్స్ ఉన్నాయండి. ప్రతి వచనానికి ఏదో 4 పదాలు చదివి ఊరుకోవడం కాదండి. వచనాలు ఉన్న లోతులు, ఆ వాక్యం ఏంటి, ఆ కల్చర్ ఏంటి, అసలు ప్రభువారు ఎందుకని అలా చేశారు, ఎందుకని మనం అంత డీటెయిల్గా ఆలోచించాలని మీరు నన్ను ప్రశ్న అడగచ్చు. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి, మనం ఎక్కువగా గౌరవించే వాళ్ళ కోసం చిన్నవైనా సరే మనం గుర్తు పెట్టుకొని మనం అవన్నీ చేస్తూ ఉంటాం, మన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి. మరి ప్రభువారు మన కోసం అంత చేసినానికి, ఆయన చేసిన కార్యములు ప్రతిదీ అటెన్షన్ టు డీటెయిల్ చూడమండి. ప్రతి మాటకు, ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి మన గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న వాక్యానికి నువ్వు ఎంత శ్రద్ధతో, ఎంత ఆలోచనతో నువ్వు చదివి దాన్ని అర్థం చేసుకోగలగాలి. నువ్వు వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. నీకు అర్థం కాకుండా నువ్వు చదువుతా ఉంటే నీకు వాక్యం అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత దాంట్లోని అర్థం నీకు తెలుస్తూ ఉంటుంది. ఈ వాక్యంలో నేను కేవలం ఒక్క వచనం ఇంతసేపు నేను మాట్లాడాను. ఇంకా ఈ 36 వచనాలు నేను ఇంకా 50 వచనాలు నేను ఫినిష్ చేయాలి. సో ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం, కానీ మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ 37 వచనంలో
A woman in that town who lived a sinful life learned that Jesus was eating at the Pharisee's house, so she came there with an alabaster jar of perfume. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, తర్వాత కూడా చదవండి అమ్మా. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో, ఆ స్త్రీ యేసు ప్రభువారు అక్కడ ఉన్నారని తెలిసి, మీరు ఇంకొకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ మనం వాక్యం అంతా చదివినట్లయితే యేసు ప్రభువారు ఆమెను ఎక్కడ పాపంతో ఉన్న స్త్రీ, లేకపోతే ఆమె పాపి అని ప్రభువారు ఆయన నోటి మాట ఎక్కడ పలకల. ఆయన ఎందుకని వాక్యంలో కూడా పాపి అని రాయబడిందంటే, రాసిన వాళ్ళు ఎంత ఆత్మచేత ప్రేరేపించి రాయబడిన వారైనా వాళ్ళు కూడా ఆ జాతికి చెందినవారు, అంటే యూదా మతానికి యూదా జాతికి చెందినవారే, లిఖించిన వారు, కానీ వాళ్ళ ఆచారాలు బాగా తెలిసిన వారు. ఆమె ఎందుకని సిన్ఫుల్ స్త్రీ అని అక్కడ రాయబడిందంటే, ఆ స్త్రీ పేరు లేదు, ఊరు లేదు, ఆమె ఏ పని చేస్తే తెలియదు, ఏ పాపంలో ఆమె ఉందో కూడా మనకు తెలియదు. ఈ వాక్యం చదివినప్పుడు ప్రతిసారి కూడా అందరూ ఆమెను వ్యభిచారిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యంలో ఎక్కడ ఆమె వ్యభిచారిగా రాయబడిందో చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త 4 సువార్తల్లో కూడా ఈ విషయం గురించి రాయబడి ఉంది. కానీ మనం ఆలోచించినట్లయితే మత్తయి, మార్కు, అలాగనే యోహాను సువార్త, ఆ 3 సువార్తల్లో ఒక పాపంతో ఉన్న స్త్రీ గురించి రాయబడి ఉంది. ప్రభువారికి ఆమె ఆ సెంట్ని అర్పించినట్టు రాయబడి ఉంది. కానీ ఈ కథనం మాత్రం యేసు ప్రభువు వారి ఎర్లియర్ లైఫ్లో రాయబడి ఉంది. సో ఆ 3 సువార్తల్లో ఉన్న స్త్రీ, ఈ స్త్రీ ఒకటి కాదండి, ఈమె వేరే స్త్రీ. యేసు ప్రభు వారి ఎర్లీ లైఫ్లో జరిగిన సన్నివేశం అండి ఇది. ఆ స్త్రీ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారని తెలిసి ఒక ఆల్బస్టర్ జార్ని, ఒక సెంట్ని పట్టుకొని వెళ్ళిందంట, బయలుదేరిందంట ఆయనకి గౌరవం ఇద్దామని. ఎందుకంటే ఆమె బ్రతుకు మారడానికి యేసు ప్రభు వారి కారణం. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, దేవుడు పాపులను ప్రేమిస్తాడని చెప్పిన మాటలు ఆమెను హత్తుకొని ఆమె పాపాన్ని విడిచిపెట్టి ఆమె పాప క్షమాపణలు ఒప్పుకొని యేసు ప్రభు వారిని కలవడానికి వెళ్ళిందంట. మనం ఏదన్నా కానుక కానీ ఏదన్నా బహుమానం కానీ దైవజనుడి దగ్గర పట్టుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు పట్టుకెళ్తాం? మనం పాపలు మనం క్షమించమని అడగడానికి పట్టుకెళ్తాం, లేకపోతే పాస్టర్ గారు మీరు చేసిన ప్రార్థన వల్ల, మీరు చెప్పిన వాక్యం వల్ల నా బ్రతుకు మారిందండి థ్యాంక్ యూ చెప్పడానికి బహుమానం పట్టుకెళ్తామో చెప్పండి? మన బ్రతుకు మారింది కాబట్టి థ్యాంక్ యూ చెప్పడానికి మనం బహుమానం పట్టుకెళ్తాం, లేదా కానుకను అర్పిస్తూ ఉంటాం. అక్కడ ఆ స్త్రీ కూడా అదే చేస్తుంది. చాలామంది వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ స్త్రీని ఒక వేశ్యగా, ఒక ప్రాస్టిట్యూట్గా అక్కడే ముద్రేసేస్తారు. మొట్టమొదటిగా ఆమెకు ముద్రేసేస్తారు. అందుకని ఇక్కడ కూడా ఆమె సిన్ఫుల్ ఉమెన్ అని రాయబడి ఉంది, ఒక పాపంతో ఉన్న స్త్రీ అని రాయబడి ఉంది. కానీ ఆమె మనకి ఆ పాపురాలని చెప్పి కానీ ఆమె ఏ ఉద్యోగం చేస్తుందో, ఏ జీవితం ఆమె జీవిస్తుందో ఎవరికి మాత్రం తెలియదు. కానీ ఆమె యేసు ప్రభు వారిని కలవడానికి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తర్వాత చదవమ్మా 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమేన్. యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారండి? భోజనం బల్ల దగ్గర కూర్చుంటే ఆమె వెనక నుంచుకున్న, ఆమె ప్రభువారి వెనకాల నుంచున్నప్పుడు కాళ్ళు ఎలా కడిగింది? కన్నీటితో. జుట్టుతో కాళ్ళు ఎలా తుడిచింది? లేకపోతే అత్తరు ఎలా పోసింది? లేకపోతే ఆ పర్ఫ్యూమ్, ఆ సెంట్ ఎలా పోసింది? ఎవరైనా చెప్పగలరా? అందుకనే ఇక్కడ తెలుగులో కూర్చున్నారు అని రాయబడి ఉంది కదా, అంతేనండి. కానీ ఇంగ్లీష్లో మాత్రం జీసస్ రెక్లైన్డ్ అట్ ద టేబుల్. రెక్లైన్డ్ అంటే చారబడ్డారు. ఇప్పుడు సోఫాలు, రెక్లైనర్ సోఫాలు ఉంటాయి. కెన్ యూ గివ్ దట్ ఫోటో? ఈ ఫోటో చూసారా అండి మీరు? ఈ ఫోటో కనుక మీరు చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితమే కాకుండా దానికి ముందు వరకు కూడా యూదులు అనిపించుకునే ప్రతి ఒక్కడు, పేరు ప్రఖ్యాతులు అనుకునే ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే గెస్ట్కి కంఫర్టబుల్గా ఉండడానికి ఇలా కూర్చొని భోజనం చేసేవారంటండి. అంటే ఇలా పడుకొని కంఫర్టబుల్గా పడుకొని రెక్లైన్ అయి భోజనం చేసేవారంటండి. అందుకని వాక్యాన్ని ప్రతి పదానికి చాలా అర్థం ఉంటుంది. ఆమె వెనక నుంచి వచ్చి ఎలా కడిగేస్తుంది ఆయన కూర్చుంటే అని వెంటనే ఒక మాట అనేయగలరు. కానీ హిస్టరీ తెలియాలి, కల్చర్ తెలియాలి, వాక్యంలో ఉన్న లోతులు తెలియాలి. యేసు ప్రభు వారు వీళ్ళు ఇక్కడున్న ఈ మనుషులు పడుకున్న రీతిలోనే సెంటర్లో మెయిన్ ఏరియాలో ఆయన పడుకొని అలా చేరపడి ఆయన అక్కడ ఉండి ఆయన పాదాలు వెనక్కి పెట్టారంట. ఆయనకు తెలీదు ఆయన వెనకాల ఎవరున్నారో.
ఆ ఇమేజ్ చూస్తున్నప్పుడల్లా మీకు ఏం గుర్తొస్తుందో చెప్పనా? మన ఇంట్లో ఎవ్వరు రానప్పుడు, మన ఇంట్లో గెస్ట్లు ఎవరు లేనప్పుడు, మనం బయట నుంచి జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ని అంతకన్నా ఇంకా భయంకరంగా పడుకొని తింటాం. అవునా కాదా? నవ్వుతున్నారంటే నేను చెప్పేది నిజమే. మేము కూడా అంతే కదండి. మనుషులం మనం. రిలాక్స్ అవ్వడానికి తింటున్నప్పుడు ఏదైనా నచ్చింది ఏ వీడియోనో లేకపోతే స్క్రీన్లో ఏదో ఒకటి ప్లే చేసుకొని మనం భోజనం చేస్తాం. వీఆర్ హ్యూమన్స్. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు మనుషులే. కాకపోతే ఇప్పుడంటే మనం కల్చర్ వచ్చి, ఒబీడియన్స్ వచ్చి, లేకపోతే వేరొకరు ఏమనుకుంటారని చెప్పి నీట్గా భోజనం దగ్గర కూర్చుంటాం. ఎవరో లేనప్పుడు మనం ఎలా తింటామో మనకు బాగా తెలుసు. అక్కడ వాళ్ళు కూడా అలా పడుకొని హాయిగా ఎవరేమనుకుంటారు కదా, వాళ్ళ ఆచారం అదే. భోజనం చేస్తున్నప్పుడు నా గెస్ట్ అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదు, సంతోషంగా హ్యాపీగా చారపడి పడుకొని హ్యాపీగా తినాలి అని వాళ్ళ ఆచారం. యేసుప్రభు వారు వెళ్ళగానే మొట్టమొదటిగా ఆయన స్థానాన్ని, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్ కాబట్టి నేను మొట్టమొదటిగా కూర్చుంటాను అని ఆయన అలాగ పాదాలు వెనక్కి పెట్టుకొని ఆయన అక్కడ భోజనం చేయడం మొదలుపెట్టారంట. మొదలుపెట్టినప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందంట. ఆయనకి కానుక చెల్లించడానికి, ఆయనకి వందనాలు చెల్లించడానికి, ఆయన చెప్పిన వాక్యానికి, ఆయన చేసిన కార్యానికి థ్యాంక్ఫుల్గా ఉండడానికి ఆమె వచ్చిందంట. ఆమె ఎక్కడ ఆయన వేసి అని కానీ, ఆమె ఒక పాపురాలని కానీ ఎవరు చెప్పలా. వాళ్ళు వెంటనే ఒక స్త్రీ ఒక పురుషుడిని కలడానికి వచ్చిందంటే ఆమె పాపి. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది సంబంధం లేదు. ముఖ్యంగా వాళ్ళ ఆచారం కనుక మనం చూసినట్లయితే, లేకపోతే తాలీద్ కనుక మనం చూసినట్లయితే, బాబిలోనియన్ తాలీద్స్ కనుక మనం చూసినట్లయితే వాటిలో రాయబడి ఉంటుందంట, ఒక స్త్రీ గనక తన జుట్టును కవర్ చేసుకోకుండా వేరొక పురుషుడికి గనక చూపించినా, ఓపెన్ చేసి చూపించినా ఆమెను డివోర్స్ చేయడానికి రైట్ ఉంటుందంట. మీకు చెప్పింది అర్థమైందా అండి? ఒక స్త్రీ గనక, పెళ్ళైన స్త్రీ తన జుట్టును వేరొక పురుషుని గనక చూపించినట్లయితే ఆ పురుషుడికి ఏ అర్హత ఉంటుందో తెలుసా? ఆమెకి దాన్ని చూపించి డివోర్స్ ఇవ్వడానికి, తర్వాత ఈయన ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఉండడానికి అది కారణంగా చూపించి చాలామంది పురుషులు ఆ కాలంలో నీ జుట్టు వేరొకటి చూశాడు కాబట్టి నేను విడాకులు ఇస్తున్నాను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునేవారంట. ఆ కాలంలో వస్త్రాన్ని జుట్టు కనిపిస్తే పాపం. మీకు ఆ మాటలన్నీ మనం మాట్లాడుకుంటే ఈ కాలంలో ఇప్పుడుండే పరిచయాలు, బోధించే పరిచయాల గురించి నేను మాట్లాడుతున్నానండి. తలకి ముసుకేసుకోపోతే అరగుండు చేసేస్తారు, గుండు చేసేస్తారు, బూతులు తిడతారు, వాళ్ళని వేశ్యలతో పోలిస్తూ ఉంటారు, అనరాని మాటలు అంటూ ఉంటారు. యేసుప్రభు వారికి అన్న గొప్ప వాళ్ళు. ఆ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంట? మొట్టమొదటిగా ఆమె కన్నీరు కార్చి ఆయన కన్నీటితో పాదాలు కడిగిందంట. ఎందుకు ఆమె కన్నీరు వచ్చింది, ఎందుకని ఆమె తెచ్చిన అత్తర్ని ఆయన గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోకుండా ఎందుకని అది చేసిందో తెలుసా? ఆమె కళ్ళ ముందు ప్రభువారికి జరిగిన అవమానం ఆమె తట్టుకోలేక, ఇంటికి వచ్చిన అతిథికి నువ్వు గౌరవం ఇవ్వలేదు, అంతకన్నా ప్రాముఖ్యంగా ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఒక రబ్బీ, అటువంటి మత బోధకుడికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఆయన పిలిచి అవమానిస్తావా అని చెప్పి ఆ స్త్రీ, నా జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, నేను ఎంత తొక్కబడినా పర్లేదు, నేను దేనికైనా తెగిస్తానని చెప్పి ఆయన వెనకాలకి వెళ్ళి కన్నీరు కారుస్తా ఏడుస్తా ఆయన పాదాలు తడిపిందంట. ఆమె పాపి అని చెప్పి ఆవిడ ఏడలా, ఆమె ప్రభువుకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బాధపడి, నా ప్రభు, నా జీవితాన్ని మార్చిన ప్రభు, నా జీవితాన్ని కట్టిన ప్రభుని వీళ్ళు ఇంత అవమానిస్తారా, ఇన్ని మాటలు అంటారా అని చెప్పి ఆమె కన్నీరు కార్చి కన్నీరుతో పాదాలు కడిగిందంట. ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడే నీళ్ళు ఇవ్వాల్సిన పరిసేడు చేయని పని ఈ స్త్రీ, ఒక మామూలు స్త్రీ వచ్చి కన్నీరు కారుస్తా ఆయన పాదాలు కడిగిందంట. ఆ పాదాలు తొడవడానికి క్లాత్ ఉండాలి కదా. ఒక స్త్రీ, ఒకవేళ ఈ స్త్రీ ముందుగానే నేను నా కన్నీటితో పాదాలు కడగడానికి నేను వస్తున్నాను ఆమెకు తెలుసుంటే కర్చీఫ్ తెచ్చుకుంటుందా, టవల్ తెచ్చుకుంటుందా? ఈమె తెచ్చుకోలేదు. ఎందుకు? షీఈ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు ముందుగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, తుడుచుకోవడానికి టవల్ ఇస్తారు, తర్వాత ఆలివ్ ఆయిల్తో చేతులు కడుక్కోవడానికి ఆలివ్ ఆయిల్ ఇస్తారు అని గ్రహించి ఈమె బహుమానం మాత్రమే పట్టుకెళ్ళింది. కానీ ప్రభువారిని అవమానించారన్న విషయం తెలిసి ఆమె ఏం చేసిందో తెలుసా? ఏ జాతిలో అయితే తల జుట్టు గనక వేరొక పురుషుడు చూసినా అది పాపంగా భావిస్తారో, పెళ్ళైన రాత్రి మొగునికి తప్ప, భర్తకు తప్ప ఇంకెవరికి ఆ జుట్టు మాత్రం కనపడకూడదని వాళ్ళ ఆచారం. అలాంటిది ఆ జుట్టుతో ఆమె ఆ వస్త్రాన్ని తీసివేసి ఆ జుట్టుతో ఆయన పాదాలను తుడిచిందంట. వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ దట్? ఎంత గొప్ప ఆరాధన చేసిందండి ప్రభుకి.
ఏ మనుషుడు పొందలేనంత గౌరవాన్ని, ఎక్కడైతే అవమానపడ్డారో ప్రభువు, ఆ స్త్రీ బ్రతుకులో ఇంకా ఆవిడ్ని ఒక వేశ్యగా, ఒక ప్రాస్టిట్యూట్గా ముద్రేస్తారని తెలిసినా సరే తెగించి, నా ప్రభు అవమానపడకూడదు, నేను అవమానపడినా పర్లా, నన్ను ఒక మాట అన్నా పర్లా, నన్ను అగౌరవపరిచినా పర్లా, నా ప్రభువుకి మాత్రం అగౌరవం జరగకూడదు అని చెప్పి ఆమె తెగించి ఆమె జుట్టుతో ఆయన పాదాలని, తడిచిన పాదాలని తుడిచిందంట. తుడిచి చాలా మోస్ట్ కాస్ట్లీ ఆల్బిస్టర్ జార్ ఆఫ్ పర్ఫ్యూమ్, ఆ పర్ఫ్యూమ్తో కాళ్ళు కడిగిందంట, రాసిందంట ఆ స్మెల్ రావడానికి. మీకు అర్థమవుతుందా అండి? అక్కడ పరిసేయుడు ఆమెని పాపతో ఎందుకు పోలిస్తున్నాడో తర్వాత వచ్చిన మనం చూద్దాం. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఎందుకని ఈ పరిసేయుడు ఆమె పాపాత్మురాలు అని ముద్ర వేశాడు? ఎందుకంటే ఆచారాన్ని పక్కన పెట్టి, వాళ్ళకుండే విధానాన్ని పక్కన పెట్టి, యేసు ప్రభువుకి నేను ఆరాధిస్తున్నప్పుడు నేను ముసుగేసుకున్నానా, చెప్పులు వేసుకున్నానా, లేకపోతే ఈ బట్టలు వేసానా, తెల్ల బట్టలు వేసానా, నల్ల బట్టలు వేసానా చూడడండి, మనసును చూస్తాడు. కాబట్టి ఆమె తెగించి తలకున్న ముసుగు తీసి ఆ జుట్టుతో ఆయన పాదాలను తుడిచి ఆయన కన్నీటితో పాదాలను కడిగిన స్త్రీ అండి. ఆమెను వాళ్ళ ఆచారం అడ్డొచ్చిందని చెప్పి ఆమెని పాపాత్మురాలు, ఈమె యవత్తి అన్నాడంట. ఎవరైనా ఒక స్త్రీని, తెలియని స్త్రీని ఇంటికి అతిథిగా ఈమె కూడా వచ్చిందే. అబ్రహాం ఇంటికి ఎలాగైతే ముగ్గురు గెస్ట్లు వచ్చారో అనౌన్స్గా చెప్పకుండా వచ్చారు, ఈ స్త్రీ కూడా చెప్పకుండానే వచ్చింది ఇంటికి. అంత మాత్రం అగౌరవపరుస్తారా? అతను వాళ్ళ ఆచారాన్ని వ్యతిరేకించి ప్రవర్తించవచ్చు, కానీ ఒక స్త్రీ మాత్రం ప్రవర్తించకూడదు. ఎందుకంటే స్త్రీని తక్కువగానే చూస్తున్నారు, స్త్రీని తక్కువ జాతిగానే చూస్తున్నారు, తక్కువ మనుషుడిగానే చూస్తున్నారు, మనిషిగా ఈక్వల్గా భావించట్ల. పురుషుడు తర్వాతే స్త్రీ అని వాడు భావించేవాడు. కాబట్టి వాడు ఆ పని చేశాడు. ఆమెని యవత్తి అని మాట్లాడి సింగులర్ వర్డ్ వాడి ఆమెను ఏమంటున్నాడు తెలుసా? ఈమె పాపాత్మురాలు, షీఈ్ ఎ సిన్నర్. ఈయన ప్రవక్త అయితే ఈయనకు తెలీదా ఆమెతో ఇవన్నీ చేయించుకోకూడదని అని ప్రభువారిని ప్రశ్నిస్తున్నాడంట. అక్కడ ప్రభువారిని ఆడేం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఆ స్త్రీ అలా చేస్తుంటే వెంటనే ప్రభువారు, అమ్మా నువ్వు చేసేది తప్పు, మా ఆచారం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు తలకి ముసుగు తీయకూడదు, అవన్నీ చెప్పారా ప్రభువారు? ఆరాధిస్తున్నప్పుడు ప్రభువారు నీ మనసును చూస్తారు, కానీ నీ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టరు. ఎందుకంటే మనుషుడు కాదండి ఆయన లక్ష్య పెట్టడానికి. ఆయన సర్వ సృష్టిని సృజించిన దేవుడు. నీ మనసు ఎటువంటిదో, నీ ఆలోచన ఎటువంటిదో, నీ తలంపు ఎటువంటిదో తెలిసిన దేవుడు. కాబట్టి ఆయన ఆమె మనసును చూసి ఆమె ఇచ్చే గౌరవాన్ని ఆయన ప్రేమతో స్వీకరించారంట. హల్లెలూయా. తర్వాత వచ్చిన మనం చూద్దామండి. అప్పుడు యేసు ప్రభువు 40వ వచనంలో రిప్లై ఇచ్చారంట ఈ పరిసేయుడికి. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలెను, నీతో ఒక మాట చెప్తాను సీమోను, విను. అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు ఈ యేసు, విషయం ఒక్క నిమిషం అమ్మా, ఈ వర్డ్లో బోధకుడా చెప్పు అంటే టీచర్ టెల్ మీ, లేకపోతే రబ్బీ చెప్పు అంటే అప్పటికే అయినా సరే ఆయన ప్రవక్త అని వెక్కిరించి ముందు మళ్ళీ ఆయన స్థాయిని దింపడానికి టీచర్ అని మాట్లాడుతున్నాడు. మీకు అది క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే ఆయన లూకాసు వార్త 4వ అధ్యాయం కన్నా ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ప్రవక్త అని ఆయన చెప్పుకున్నారు. ఆయన ప్రవక్త అని ఆయన బహిరంగ చెప్పుకున్నారు. దాన్ని దిగజార్చడానికి మళ్ళా వాడు వెటకారించి, ఈడు ప్రవక్త అయితే ఈయనకు ఆ విషయం తెలీదా అని మళ్ళా టీచర్ అని ఒక స్థాయిని దింపి, బోధకుడా చెప్పు అని అడుగుతున్నాడండి. మొట్టమొదటి ఇంటికి వచ్చినప్పుడు అవమానించాడు, భోజనం బల్ల దగ్గర అవమానించాడు, సమాధానం నేను ఈ మాట చెప్తాను సైమన్ విను అని చెప్తే అక్కడ కూడా ఆయన స్థాయిని దిగజార్చి అవమానించాడండి. తర్వాత చదువుతామండి. 2 people owed money to a certain money lender. అప్పుడు యేసు, అప్పు ఇచ్చోకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు చాలా సింపుల్గా చెప్పారు. ఒక అతనికి 500 రూపాయలు ఇవ్వాలి, ఇంకొకటి 50 రూపాయలు ఇవ్వాలి. సింపుల్ భాషలో చెప్పాలంటే
ఇద్దరికి డబ్బులు లేకపోతే మేము ఇవ్వలేమని చెప్పినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు ఏమన్నాడంటే మీ ఇద్దరికి నేను క్షమించేస్తాను, మీరు నాకు అప్పు కట్టక్కర్లేదు అని చెప్తే ఎవరు ఈయన ఎక్కువ ప్రేమిస్తాడు అంటే ఆ సీమోను, నా పరిసేడు ఏమన్నాడంటే ఎక్కువ డబ్బులు అంటే 500 మీరు ఎవరికైతే ఇచ్చారో వాడిని క్షమించారు కాబట్టి వాడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అంతే కదా మనిషి స్వభావం. దాని తర్వాత చదువుదాం అమ్మా. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచున్నది అని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీ చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ. చాలమ్మా. ప్రభువారు అక్కడ ఏమంటున్నారు తెలుసా? దెన్ హీ టర్న్డ్, యూ జడ్జ్ కరెక్ట్లీ అన్న తర్వాత దెన్ హీ టర్న్ టువర్డ్స్ ద ఉమెన్ అండ్ సెడ్ టు సైమన్. ఆయన ప్రభువారు ఒక స్టేట్మెంట్ తెలియజేస్తున్నారు. మనం ఒకరితో మాట్లాడుతున్న మన మాటలు వేరొకరు గుర్చుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ ముఖం కూడా చూడకుండా ఇంకొకరికి చూడాలి. ఎందుకంటే అవమానించినా సరే అవమానాన్ని భరించి తట్టుకొని ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానించినా నువ్వు ప్రవక్తవైతే అనే మాట మాట్లాడి ఆ స్త్రీ యేసు ప్రభు వారిని గౌరవించడానికి వచ్చిందని తెలిసిన ఆ స్త్రీని ఏకవచనంతో మాట్లాడి ఆమెను పాపి అని ముద్ర వేసి ఆమె చేసిన కార్యానికి వ్యతిరేకించి అంత అవమానిస్తున్నా ప్రభువారు క్లియర్గా వాడికి ఇవ్వవలసిన సమాధానం వాడికి ఇచ్చి తర్వాత ఈ స్త్రీ వైపు తిరిగి ఇలా అంటున్నారంట, డూ యూ సీ ద ఉమెన్, ఐ కేమ్ ఇన్ టు యువర్ హోమ్, యూ డిడ్ నాట్ గివ్ మీ ఎనీ వాటర్ ఫర్ మై ఫీట్ బట్ షీ వెట్ మై ఫీట్ విత్ హర్ టీయర్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆమె నువ్వు నా కాళ్ళకి తడుపుకోవడానికి నువ్వు నీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది అని చెప్తున్నారండి. ఆమె ఆరాధన, ఆమె పాప క్షమాపణ కోసం ఆమె ఆడవట్ల, ఆమెకు ప్రభువుకు జరిగిన అవమానం తట్టుకోలేక ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వవలసిన గౌరవాన్ని, ఆ ఆరాధనని, ఆ వర్షిప్ని ఇస్తుందంట ప్రభువుకి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్షిప్ జీసస్ ఇస్ లుకింగ్. అటువంటి ఆరాధికుల కోసం, అటువంటి వారి కోసం ప్రభువు చూస్తున్నాడండి. ఎవరు పడితే వాళ్ళని ప్రభువుని దూషిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమీ చేయలేం, కానీ ఆయనకి ఇవ్వవలసిన గౌరవం కూడా మనం ఇవ్వలేమా? ఆ స్త్రీ వెళ్ళి ఆ పరిసేడితో గొడవ పెట్టుకోవట్లే, అవమానించిన పరిసేడితో. మీరు అదే గుర్తు చేసుకోవాలి, ఎంతోమంది వేరొకరు యేసు ప్రభు వారిని మాటలంట, బూత్ మాటలు మాట్లాడతా, ఇలాంటి వాడు అలాంటి వాడు అని మాట్లాడితే మనకు కోపం వచ్చేసి మనం కామెంట్లు పెడతాం, లేకపోతే మనం కూడా వీడియోలు చేసి వాళ్ళని కూడా తిడతా ఉంటాం. కానీ అక్కడ ఏం నేర్పిస్తున్నారండి వాక్యం? అంత యేసు ప్రభు వారిని అవమానించినా సరే ఆ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి అవమానిస్తావా అని చెప్పి ఆడు కాలర్ పట్టుకొని కొట్ల. ఏం చేసింది? ఆయన ఏ గౌరవం అయితే ఆడి దగ్గర పొందుకోలేకపోయారో ఆ గౌరవానికి మించిన ప్రేమను, మించిన ఆరాధనను, మించిన గౌరవాన్ని ఆ ప్రభువారికి అర్పించిందంట. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్షిపర్స్ జీసస్ ఇస్ లుకింగ్ ఫర్. నీ జీవితంలో అవమానం జరిగిందా? అయితే నీ కొరకు ప్రభు ఇంకొకరిని ఏర్పరుస్తాడండి. నీ అవమానాన్ని ఎవరి ముందైతే అవమానించబడవో వాళ్ళందరి ముందు నేను హెచ్చించడానికి ప్రభువారు ఏర్పరుస్తారంట. హల్లెలూయా. ఆయనను పోలిని మనల్ని ఆయన సృజించారు కదండి. అప్పుడు మనం ఆయన బిడ్డలైనప్పుడు మన అవమానం పొందితే ఆయన తట్టుకోగలరా? ఆయన్ని ప్రేమిస్తా మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళకి అవమానం ఆయన ఎప్పటికీ జరగనివ్వరంటండి. తర్వాత వచ్చిన మనం చూద్దాం. వైప్డ్ దెమ్ విత్ హర్ హెయిర్, మళ్ళీ పాదాలని తన జుట్టుతో తుడిచింది. నువ్వు టవల్ కూడా ఇవ్వలే. యూ డిడ్ నాట్ గివ్ మీ అ కిస్ బట్ దిస్ ఉమెన్ ఫ్రమ్ ద టైమ్ ఐ ఎంటర్డ్ హ్యాస్ నాట్ స్టాప్డ్ కిస్సింగ్ మై ఫీట్. అక్కడ ఆచారం ప్రకారం వచ్చిన గెస్ట్కి వాళ్ళు నమస్కరించిన తర్వాత చెయ్యి మీద ముద్దు పెడతారంట. అంటే మీరు చాలా గొప్పవారు. ఎప్పుడైనా ప్రభువులకి, రాజులకి కనుక మన హిస్టరీ చూసినట్లయితే, ఏ సినిమాల్లో లేకపోతే వెబ్ సిరీస్లో కనుక చూసినట్లయితే, రాజు వస్తున్నప్పుడు ఏం చేస్తారు? పనివారు లేకపోతే వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు ఒంగోని నమస్కరించి చేతి మీద ముద్దు పెడతారు. వాళ్ళ ఆచారం అటువంటిది, మన ఆచారంలో అది ఉండదు. కానీ ఆ స్త్రీ ప్రభువారి పాదాలకు ముద్దు పెడుతుందండి. అంటే ఆ ఎవడైతే ప్రభువారు వచ్చినప్పుడు నమస్కరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తర్వాత టవల్తో తుడిచి ఆయన చెయ్యికి ముద్దు పెట్టాల్సిన వాడు, వాడి చెయ్యని పని ఆమె, నువ్వు చెయ్యికి ముద్దు పెట్టలేదా? అయితే నేను ఆయనకి పాదాలకు ముద్దు పెట్టకుండా నేను ఆపను. అంత నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయన నన్ను రక్షించిన దేవుడు, నా బ్రతుకుని మార్చిన దేవుడు. నువ్వు ఇవ్వలేని గౌరవం ఆయన నాకు ఇస్తాడు కాబట్టి అని చెప్తుందంట. హల్లెలూయా. ఆమె నోటి మాటతో పోరాడట్లా, ఆమె క్రియతో, క్రీస్తుకు చూపించే ప్రేమతో వాడిని చంప మీద కొట్టినట్టు ఆమె చేస్తుందంట. ఎందుకంటే తట్టుకోలేకపోయింది. నా ప్రభువుని, నా బ్రతుకుని మార్చిన ప్రభువుని ఇలా అంటాడా? నా జీవితం నాశనమైనా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నన్ను వేసి అని ముద్ర వేసినా పర్లేదు, నేను మాత్రం ఆయన ఆరాధించడం నేను ఆపను అని ఆమె
ఒక స్టేట్మెంట్ ఇస్తుందంట. ఈరోజు ఎంతమందికి ఆ ధైర్యం ఉందండి? యేసుప్రభు వారిని అవమానిస్తుంటే ఆయన ఇంకా ప్రేమించగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది? మీ కుటుంబాన్ని ఎదిరించి ఆయన ప్రేమించగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది? నువ్వు వెళ్ళి నేను కుటుంబాన్ని నేను నమ్ముకోవట్లేదా? నీ ఇంట్లో వాళ్ళు లేకపోతే నీ కుటుంబీకులు, నీ స్నేహితులు నిన్ను వెళ్ళి వాళ్ళని గద్దించి వాళ్ళు నమ్మేది అబద్ధం, మేమే నిజమని మిమ్మల్ని ఎవరు చెప్పట్లా. నువ్వు క్రీస్తుని ప్రేమించినట్లయితే, ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే, నిన్ను పోలి యు ఆర్ డిఫరెంట్. నేను చేయలేని నువ్వు చేస్తున్నావంటే నీ దేవుడి దగ్గర ఏదో ఉందని వాళ్ళు గ్రహిస్తారండి. నీ క్రియారూపంలో నువ్వు చూపించగలగాలి, కానీ మాటతో ఎవరైనా మాట్లాడగలరు. మాటతో ఎవరైనా చెప్పగలరు నా దేవుడు గొప్ప దేవుడు, నా బ్రతుకుని మార్చాడని. నీ బ్రతుకుని మార్చాడు అని చెప్పి నీ పక్కనుండే స్నేహితులకు నువ్వు చూపించగలవా? నీ బంధువులకు నువ్వు చూపించగలవు? నీ ఇంట్లోనే నీ భార్యకు లేదా నీ భర్తకు, నీ పిల్లలకి నీ బ్రతుకు మారిందని నీ క్రియారూపంలో నువ్వు చూపించగలిగే ధైర్యం నీకుందా అని ప్రభువు నేను ప్రశ్నిస్తున్నాడండి ఈరోజు. నోటి మాటలో నీతి కబుర్లు ఎవరైనా చెప్తారు. ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ ఈస్. నాలుక మీద ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు ఎవరైనా చెప్పగలరు. నీతి మాటలు, మంచి మాటలు ఎవరైనా చెప్పగలరు. కానీ ఈ స్త్రీ చూపించిన ప్రేమ, క్రీస్తు ప్రేమను మీ కుటుంబానికి మీరు చూపించగలరా అని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడండి ఈ రాత్రి. ఎప్పుడు ఆయనే ఏదో చెయ్యాలి, ఆయనే ఏదో ఇవ్వాలి, ఆయనే నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, ఆయనే నాకు ఆశీర్వాదం ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావే, ఆయనకు నువ్వు ఇవ్వవలసిన ఆరాధన నువ్వు ఇస్తున్నావా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. నేను ఆయన నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తున్నాడు కదా. నువ్వు ఆయనకి ఇవ్వవలసింది ఒకే ఒకటి. నువ్వు ఏది ఇచ్చినా ఆయనకి పెద్ద ఫరక్ పడదు. నువ్వు డబ్బు ఇస్తావా, లేకపోతే బహుమానం ఇస్తావా, లేకపోతే నీ జీవితాన్ని ఇచ్చేస్తావా, అవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. ఆయన ఇవ్వలేంది నువ్వు ఒక్కటే ఆయనకి ఇవ్వగలిగింది ఆరాధన మాత్రమే. ముందు వాక్యాల్లో కూడా నేను మీకు తెలియజేశాను. యూ ఓన్లీ కెన్ గివ్ బ్యాక్ వర్షిప్ టు హిమ్. ఆయన ఎప్పటికీ నిన్ను ఆరాధించలేడు, కానీ నీ ఆరాధనకి అర్హుడైన దేవునికి నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధన ఇస్తున్నావా లేదా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ వీ మస్ట్ గివ్. ఇటువంటి గౌరవం, ఇటువంటి ప్రేమ నువ్వు ఆయనకి చూపించగలుగుతున్నావా అని ప్రభు వారు నేను అడుగుతున్నారండి. ఆ తర్వాత మనం చదువుదాం. There I tell you here, her many sins have been forgiven as her great love has shown, but whoever has been forgiven little loves little. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి ఆమె విస్తారముగా ప్రేమించింది గనక ఆమె విస్తారమైన పాపములను క్షమించను. అక్కడ విస్తారమైన పాపం అంటే మన వెంటనే మన మనసుటి వెళ్ళిపోద్ది, ఆమె వ్యభిచారి కాబట్టి. ఎందుకంటే ఇప్పటిదాకా బోధకులందరూ ఆమె వ్యభిచారిగా ముద్ర వేస్తారు. ఎందుకంటే అక్కడ అలాగే చెప్తున్నారు కాబట్టి. ఆమె వ్యభిచారిగా వాక్యంలో ఎందుకని ముద్ర వేసి ఉందంటే, వాళ్ళ ఆచారం ప్రకారం ఇందాక చెప్పాను కదా, ముసుగు తీసి జుట్టు చూపించిందంటే చాలు ఆమె పాపం చేసినట్లే. కాబట్టి ఆమె పాపురాలు, విస్తారమైన పాపం, వాళ్ళ ఆచారాన్ని వాళ్ళ ధర్మశాస్త్రంను వ్యతిరేకించి ఆమె ప్రవర్తించింది. కాబట్టి ప్రభువారు ఆమె విస్తారమైన పాపములను క్షమించి ఉన్నాను. ఐఎమ్ ఫర్గివింగ్ హర్ బికాజ్ ఆఫ్ ద సిన్స్ దట్ షీ హాస్ డన్ అని ప్రభువారు తెలియజేస్తున్నారండి. దాని కింద ఈ మాట అంటున్నారు కదా, రీడ్ ఇట్. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. చాలు షైని. మనలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రభువు చెప్తున్నాడండి. ఆ స్త్రీ విస్తారముగా ప్రేమించిందంటే అన్కండిషనల్ లవ్, అన్రిక్వైటెడ్ లవ్. ఆమె ఆయన నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకుండా మనస్ఫూర్తిగా ఆయన ప్రేమిస్తే ఆయనకు ఆరాధనని అర్పించి తన జీవితాన్ని ఇచ్చేసేంతగా ఆయన ప్రేమించింది కదా. ఆమె గౌరవాన్ని ఆయన పాదాల చెంత పెట్టింది కదా. ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగింది కదా. ఆమె జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది కదా. ఆమె తెచ్చిన ఎక్స్పెన్సివ్ బహుమానాన్ని ఆయన పాదాలను కడిగింది కదా. అటువంటి ప్రేమ నీకు లేదు కదా. నీకుండే ఈ చిన్న ప్రేమ ఉంది కాబట్టి నీ చిన్న ప్రేమకు నీ పాపాలని తక్కువే నిన్ను క్షమిస్తానని ప్రభు చెప్తున్నారండి. ఇట్ ఈస్ నాట్ మీ టెల్లింగ్ ఇట్. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీ భక్తిని నువ్వు కొలత వేయకూడదు, కానీ వేరొకరు నీ భక్తిని కొలత వేయకూడదు, కానీ ఆయన మాత్రం నీ ప్రేమను ఆయన కొలత వేస్తాడంట. బికాజ్ దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. నువ్వు ఎలాంటి వాడు, ఎలాంటి దానివో లోకానికి అవసరం లేదు. వాడు నిన్ను నింద వేస్తున్నాడు, నిన్ను అవమానిస్తున్నాడు అవసరం లేదు. కానీ ప్రభువుకి ఇవ్వవలసిన ప్రేమను, ప్రభువుకి ఇవ్వవలసిన గౌరవం నువ్వు కనుక ఇచ్చినట్లయితే, నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో నిన్ను అక్కడ హెచ్చిస్తానని చెప్పిన దేవుడు ఆ రోజు పాదాల దగ్గర అవమానించబడినా సరే ఆమె జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టినందుకు ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? 48వ వచనంలో, దెన్ జీసస్ సెడ్ టు హర్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ పాపములు క్షమించబడి ఉన్నవని. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ప్రభువారు చెప్పారంట.
హూ ఈజ్ హీ టు ఫర్గివ్ ద సిన్స్? ఆయన ఎవరు ఈమె పాపాలను క్షమించడానికి చెప్పడానికి? ఎందుకంటే యూదుల ఆచారం, పరిసయ్యులు నమ్మినది, ధర్మశాస్త్రం, దేవుని తప్ప ఎవరూ మనుషులను క్షమించలేడు. కానీ ఈయన అంత ధైర్యంగా అవమానించబడిన చోట్లలో కూడా ఆయన ధైర్యంగా మాట్లాడి ఆమె పాపాలను క్షమిస్తున్నానని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేనే దేవుడని కనుక అర్హత నాకే ఉంది. బైబిల్లో అందరూ అడుగుతున్నారు కదా, యేసు ప్రభు దేవుడు కాదు కదా, దేవుడు అని ఎక్కడ చెప్పాడు చూపి అని. ఆయన నోటి మాటతో చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఆయన అధికారంతో పలికిన మాటలు చెప్తున్నాయి కదా, నేను దేవుడిని అని చెప్పి. హల్లెలూయా. ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్స్, ప్రతి వచనం, ప్రతి లైన్, ప్రతి పదం ఆయన దేవుడని సూచిస్తూ ఉంటే ఇంకెందుకండి మనకి డౌట్ యేసు ప్రభు వారి దేవుడా కాదా అని చెప్పి? అధికారం లేకుండా ఆయన మాట్లాడగలిగారంటారా? ఆయన దేవుడు అనే అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఆమె పాపాలన్నిటిని ఆయన నోటి మాటతో క్షమించారంట. హల్లెలూయా. అప్పుడు మనకి ఎలాగైతే డౌట్ వచ్చిందో మిగతా ఉన్న గెస్ట్స్, మిగతా ఉన్న పరిసయ్యులు, మిగిలిన ఉన్న యేసు ప్రభు వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ అనుకున్నారంట. ద అదర్ గెస్ట్స్ బిగాన్ టు సే అమాంగ్ దెమ్సెల్వ్స్, హూ ఈజ్ దిస్ హూ ఈవెన్ ఫర్గివ్స్ సిన్స్? అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకుని సాగిరి. వాళ్ళు అనుకున్నారంట. ఎందుకంటే ధైర్యం లేదు ఆయన ఎదురు మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన చేసిన కార్యం అటువంటిది, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన బోధలు అటువంటివి. ఆ రోజు ఏ పరిసేయుడు, ఏ మత గురువు, ఏ మత పెద్ద, ఏ ప్రవక్త చేయలేని కార్యం ఆయన చేసేటంటే. ఒక స్త్రీ తన జీవితాన్ని అర్పించుకొని తన జీవితాన్ని నాశనం అయిపోయినా పర్లేదని గౌరవం చూపిస్తే ఆమె స్త్రీ పాపాలను క్షమించాడంట. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఎవరికి తెలియని పాపాల్లో నువ్వు ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో ఎన్నడూ ఎవరికి తెలియకుండా నువ్వు చేసే పాపాలను, లేకపోతే రియాకరింగ్ సిన్స్, మరలా అదే ఎడిక్షన్స్లో నువ్వు వెళ్తున్నావా? తాగుడు కానీ, వ్యసనాలు కానీ, లేకపోతే వ్యభిచారం కానీ, లేకపోతే పోర్నోగ్రాఫిక్ ఎడిక్షన్ కానీ, లేకపోతే బూతు మాటలు కానీ, బూతు ఆలోచనలు కానీ, తప్పుడు విధానాలు కానీ, అబద్ధాలు కానీ, కుళ్ళు కానీ, ఇటువంటి రియాకరింగ్ సిన్స్లో నువ్వు కనుక పడున్నావా ఈ రాత్రి? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఈ రాత్రి కనుక నువ్వు తీర్మానం చేసుకొని నీ మనస్ఫూర్తిగా నా పాదాలు కడగడానికి నీ కన్నీటితో నువ్వు సిద్ధపడినట్లయితే, నీ తల జుట్టుతో నా పాదాలు తోడడానికి కనుక నువ్వు సిద్ధపడినట్లయితే, నీ శ్రేష్టమైన బహుమానాన్ని కనుక నాకు అర్పించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, నీ పాపాలను నేను క్షమిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడండి. ఇఫ్ యూ బిలీవ్ దట్, నీకు ఆ విశ్వాసం ఉందా? 50వ వచనంలో నేను చెప్పిన మాటలు, యేసు ప్రభు వారు చెప్పిన మాటలు కనుక మీకు విశ్వాసం ఉన్నట్లయితే 50వ వచనం చదివిన తర్వాత మనం లేచి నిలబడి మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ, గో ఇన్ పీస్. నేనేం చెప్పానండి ఇప్పుడు మీకు? నీ గనక విశ్వాసం ఉన్నట్లయితే, మనస్ఫూర్తిగా ఆరాధించడానికి విశ్వాసం ఉండి నీ బ్రతుకుని మారుస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడని కనుక నీకు విశ్వాసం ఉన్నట్లయితే, ఈ స్త్రీకి ఉన్నంత ధైర్యం ఆయన ఆరాధించడానికి నీకు ఉన్నట్లయితే, లేచి నిలబడి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దామా? కొద్ది నిమిషాలు నీకు మనసు కలిగితే నేను నిలబడండి, మీకు అనిపిస్తే నేను నిలబడి, నీ వాక్యం విన్న తర్వాత ప్రభువుని ఆ స్త్రీ కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, ఆయన నా ప్రేమను బట్టి ఆయన నన్ను క్షమిస్తాడు అని నీకు నమ్మిక ఉన్నట్లయితే లేచి నిలబడి ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన అన్నిటికి నీకు వందనాలు నాయన. ప్రభువా, నీ ప్రేమకై వందనాలు, నువ్వు చేసిన కార్యాలకై వందనాలు. నీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను, కానీ మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తాను నాయన. ఎక్కడైతే నేను అవమానించబడ్డానో అక్కడ నన్ను హెచ్చిస్తావని నువ్వు చెప్పిన దేవుడు నాయన. అవమానాలకు అతీతం నాయన. ప్రభువా, నిన్ను అవమానించిన వాళ్ళ ముందు నేను నిలవబడి నేను ఆరాధిస్తాను నాయన. ప్రభువా, నీకు ఇవ్వవలసిన గౌరవాన్ని నీకు అందిస్తాను నాయన అని మనస్ఫూర్తిగా నువ్వు గనక ఈ రాత్రి తీర్మానం చేసుకున్నట్లయితే, ఒక్క నిమిషం ఆయన పాదాలను కడగడానికి సిద్ధపడిన వాళ్ళు, కన్నీరుతో పాదాలు కడగడానికి సిద్ధపడిన వారు, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించి మీ బ్రతుకులను ఆయనకు అర్పించడానికి సిద్ధపడిన వారు, మీ కుడి చేయి పైకెత్తితే నేను ప్రార్థిస్తానండి. మీ మనసులో ఉన్న వేదనను, బాధని, కష్టమును, పాపమును ఆయన పాదాలు చెంత మీ కన్నీరుతో కార్చినట్లయితే ఆయన నీ పాపములని క్షమిస్తాడంట. విశ్వాసంతో నువ్వు ఉంటే నీ పాపాలని క్షమిస్తానని చెప్తున్నాడండి ప్రభు. విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థనకు జవాబిస్తాడని, పాపాలను క్షమిస్తాడని, నీ అపరాధములను మరణిస్తాడని నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఒక్క నిమిషం ప్రార్థిస్తాను. మీ బ్రతుకులను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ కుడి చేయి పైకెత్తండి, అలాగే ఉంచి ప్రభువుకి చెప్పండి, ప్రభువా నేను పాపిని, ప్రభువా
నా పాపాలను క్షమించు నాయన. మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తాను నాయన. నా బ్రతుకుని మార్చుకుంటాను నాయన. ప్రభువా, నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, నిన్ను ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ముందు నిన్ను హెచ్చింపజేస్తాను నాయన. నా బ్రతుకుని మార్చుకొని నిన్ను ఆరాధిస్తాను నాయన. నీ మార్గంలో నడుస్తా నిన్ను ఆరాధిస్తాను నాయన తీర్మానం చేసుకున్న వారికి ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, నిన్ను నేను క్షమించబోతున్నాను. ఎందుకంటే నువ్వు నాపై చూపిన ప్రేమ నీ పాపమును తొలగిస్తుందని ప్రభు చెప్తున్నాడండి. నీ ప్రార్థనకి జవాబిస్తున్నానని ప్రభు చెప్తున్నాడండి. నీ జీవితంలో ఈ అద్భుత రాత్రి అద్భుతం జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడండి. ప్రార్థిద్దామా? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ పాటి వారు నాయన పాపులైన మమ్మల్ని ప్రేమించిన దేవా, నేను అవమానించినా సరే, మా బ్రతుకుల చేత, మా దినదిన చర్యల చేత నేను అవమానిస్తున్నా సరే మమ్మల్ని ప్రేమిస్తున్నా దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు చూపించిన ప్రేమకి కన్నీటితో నీ పాదాలను కడిగినా సరిపోదయ్యా, మా జుట్టుతో నీ పాదాలను తుడిచినా సరిపోదయ్యా, మా కానుకలు శ్రేష్టమైన కానుకలకి నీకు అర్పించినా సరిపోదయ్యా, మా జీవితాలు నీకు అర్పించినా నువ్వు చూపిన ప్రేమకి మేము ఎప్పటికీ రుణం తీర్చుకోలేమయ్యా. కానీ మనస్ఫూర్తిగా మా జీవితాన్ని నీకు అర్పించుకొని నిన్ను ఆరాధిస్తాం ప్రభువా అని చెప్తారా? థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్. ప్రభువా, ఈరోజు రాత్రి ఎంతమంది తీర్మానం చేసుకొని నీ పాదాలు కడగడానికి తీర్మానం చేసుకొని వాళ్ళని బ్రతుకుని మార్చుకొని వాళ్ళ పాప క్షమాపణలకై నేను ఆరాధిద్దామని తీర్మానం చేసుకున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభువా, ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించిన ఆయన. ప్రభువా, సాతాను శక్తులు, అంధకార శక్తుల్ని యేసు నామములో లయపరచును ఆయన. ప్రభువా, యేసు నామములో గర్దిస్తున్నాను ఆయన. ప్రభువా, సాతాను అపవాది శక్తులను లయపరచు, చేతబడి శక్తులను లయపరచును ఆయన. ప్రభువా, అలాగనే వివాహం కావాల్సిన వారికి పరిశుద్ధ వివాహాలను జరిగించిన ఆయన. ప్రభువా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న వాళ్ళకి నువ్వు ఆశీర్వాదాలు నువ్వు కుమ్మరించిన ఆయన. ప్రభువా, అన్నట్లుగంటే ముఖ్యంగా గర్భఫలం లేని వారికి ఆ గర్భాన్ని తెరిచి నువ్వు పరలోకం నుంచి ఇచ్చే బహుమానాన్ని వాళ్ళకి అందించిన ఆయన. ప్రభువా, వాళ్ళకి కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, ఆశీర్వాదాలు నువ్వు కుమ్మరించమని, మేలు చేయమని, నువ్వు ఆరాధించే భాగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహించమని, అవకాశం వాళ్ళకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.